అస్మద్గురుభ్యో నమః. ఎవరో కాలేజీ విద్యార్థిట పేరు చెప్పొద్దన్నాడు. ఒక తమాషా ప్రశ్న, కొంటె ప్రశ్న వేశాడు. చాలా సంతోషం అనిపించింది. కాలేజీకి వెడుతున్న విద్యార్థి కూడా మన పురాణాలు కథల్లోంచి ప్రశ్న అడిగాడు. బాగుంది. ఏమిటంటే, గురువుగారు మన శివరాత్రి నాడు శివపార్వతీ కళ్యాణం అని చెప్పి గుళ్ళో జరుగుతుంటే వెళ్ళామండి. ఏదో మ్యూజికల్ నైట్ ఉంది, అంతకుముందు పురాణం అవుతుందండి, ఉన్నాము. దాంట్లో శివపార్వతీ కళ్యాణ సందర్భంగా ఆ కళ్యాణం క్షేమకరంగా జరగాలని బ్రహ్మదేవుడు విఘ్నాలు లేకుండా జరగాలంటూ వినాయకుడు పూజ చేశాడని చెప్పారు అక్కడ పురోహితుల వారు. శివపార్వతీ కళ్యాణం తర్వాత కదా వినాయకుడు పుట్టింది. మరి వినాయకుడి పూజ ఏమిటండి ఆ పెళ్లిలోనూ? ఇదేమిటండి? ఆయన అడిగితే నోరుమోయ్ అని తిట్టి పంపించేశాడండి మమ్మల్ని అన్నాడు ఆ కుర్రాడు. దీనికి సమాధానం ఏమిటి? ఆయన పురాణం చెప్పడం తప్పేం లేదు, పురోహితుడు చెప్పడం తప్పేం లేదు, కానీ పిల్లాడు అడిగింది కూడా తప్పులేదు కదా. శివపార్వతీ కళ్యాణం తర్వాత కదా వినాయకుడు వచ్చింది. మరి గణపతి పూజ ఎలా చేస్తారండి? ఈ సందేహం ఏమిటో పెద్దలు మరి పట్టించుకోలేమో తెలియదు. అంతేకాదు, వినాయకుడు వచ్చిన తర్వాతే వినాయకుని సూక్తాలు వేదంలోకి వచ్చాయా? బ్రహ్మగారు సృష్టించినప్పుడే వేదాలు ఉన్నాయి కదా. ధాతాయ ధా పూర్వమకల్పయత్ అంటే కుమారస్వామి కానీ వినాయకుడు కానీ ఇలాంటి వాళ్ళు పుట్టక మునిపే వేదాలు ఉన్నాయి కదా. మరి వేదంలో కూడా గణపత్యుపనిషత్తని, గణపతి సూక్తమని, గణానాన్త్వా గణపతి గుంభవామహే అని ఉంది కదా. మరి ఆ గణపతి వినాయకుడే అయినట్టయితే వినాయకుడు రాబోతున్నాడని వేదంలో చెప్పారా? వేదంలో చెప్పబడిన వినాయకుడు ఈ వినాయకుడు కాదా? ఏమిటి? ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచిస్తే దొరుకుతుంది. ఒక్కసారి మీరు గణానాన్త్వా గణపతిం హవామహే అన్నది ఋగ్వేద సూక్తము. ఋగ్వేద వ్యాఖ్యానం తీయండి. అక్కడ వ్యాఖ్యానంలో గణపతి శబ్దాన్ని ఏ అర్థంతో చెప్పారు, ఎలా చెప్పారు, అది వినాయకుడినే చెప్పిందా? ఎలా కుదురుతుంది? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, యజ్ఞాలు చేసేటప్పుడు వినాయకుడిని విగ్రహం పెట్టి పూజ చేస్తారా? చెయ్యరు కదా. మరి యజ్ఞంలో ఎవరిని పూజ చేస్తారండి? మరి సంధ్యావందనం చేస్తున్నారు. సంధ్యావందనుడుగా నిర్విఘ్నంగా సమాప్తి కావాలంటే వినాయకుడు పూజ చేయాలి కదా. మరి సంధ్యావందనం చేసేవాళ్ళు శైవులైనా, స్మార్తులైనా, వైష్ణవులైనా, ఎవళ్ళైనా వినాయకుడిని ఎత్తుకోరే. ఏం చేస్తారు వాళ్ళు? అంటే పుండరీకాక్ష ఇదే 3 సార్లు స్నానం చేస్తారు, నారాయణ అంటారు కదా. మరి వినాయకుడు అయిపోయాడండి. వీటికి సమాధానం ఎక్కడైనా ఉందా? ఉందండి. వేదంలో చెప్పిన గణానాన్త్వా గణపతి గుంభవామహే ఈ సూక్తం అన్నది అగ్ని సూక్తము, అగ్నికి సంబంధించింది. గణానాన్త్వా గణపతి గుంభవామహే. గణపతి దేవగణములకు పతి, అక్షరగణములకు పతి, ఇలాంటి వాటన్నిటికీ కూడా నీవు పతివి. ఎంచేత అగ్ని వైభవాన్ని ఋగ్వేదము, యజుర్వేదము 100ల కొలది మంత్రముల్లో చెప్పింది. అథర్వవేదం కూడా చెప్పింది. ఈ అగ్నిస్వరూపమే గణపతి అని చెప్పి తరువాత వినాయకుడి ఆవిర్భావం తర్వాత అగ్నిగా వచ్చాడు. అక్కడ విశేషం ఉంది. దానికి బ్రహ్మవైవర్త పురాణము గణపతి ఖండము శుభ్రంగా చెప్తుంది, చూసుకోండి. అయితే ఈ గణపతికి, వినాయకునికి ఎలక వాహనం, అది కథాపరంగా చూశాను తప్ప ఎలకకి అగ్నికి ఉన్న సంబంధం మనం చూసుకోలేదు. దురదృష్టం. అది ఎక్కడుంది? యజుర్వేదంలో ఉంది. అగ్ని యజ్ఞాయ అతిష్టమాన దేవేభ్యో నిలాయత ఆకూరూపం కృత్వా. ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి దేవతల దగ్గర ఉండకుండా ఎలక రూపాన్ని, పందికొక్కు రూపాన్ని ధరించి నేలని దొలుచుకుంటూ వెళ్ళిపోయాట. అప్పుడు దేవతలంతా వస్తే అన్నాడు, యజ్ఞం ముందు నన్ను ఆరాధన చెయ్యండి, ఫలితం లభిస్తుంది మీకు. నన్ను కుదరకపోతే ఎలక కన్నంలో ఉన్న మట్టితోటి యాగవేదిక నిర్మించి మీరు చెయ్యండి. అందుకనే మొట్టమొదటిగా అగ్నికి ఆరాధన గణపతి. మరి వినాయకుడు వచ్చిన తర్వాత విఘ్నములకు నాయకుడు. ఆ కథ వేరే ఉంది. దీని హానికప్ప చెప్పారు. అది ఇంత గొడవ ఉంటుందండి.
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో కూడా వినాయక ఆరాధన జరిగిందని పురోహితులు చెప్పడము కరెక్టే. పద్మపురాణంలో ఉంది, శివపురాణంలో ఉంది. అక్కడ కూడా ఎవరు వినాయకుడు అంటే విఘ్నములు మళ్ళీ 6 రకాల పెద్ద కథ అయిపోతుంది అని చెప్పటల్లా. అందుకని వీటిని ఆపేవారెవరు? అగ్నిదేవుడు. అందుకనే అగ్నితోటే ప్రారంభించాడు, ఆదానం చేశాడు. ఇది అంతేకాదు, చిన్నప్పుడు మేము ఆడుకుంటుంటే దంతాలు ఊడిపోతే ఎలక్కందంలో వారేరా అబ్బాయి అనేవారు. ఎందుకు? దంతము, ఏకదంతుడు పరమాత్మ, ఆయన మంచి దంతాలు ఇస్తాడని. ఇందుకోసం అని చెప్పి, అందుకోసం ఇన్ని కారణాలు ఉన్నాయి. అంచేత అలాగే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం. అక్కడ విష్ణు అని చెప్పాల్సి వస్తే ఈ వినాయకుడిని చెప్పాలా? కాదు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ప్రసన్న శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ మేదిని నిఘంటువులోను. కేసరి గజ. వినాయకుడు అనుకో ఇబ్బంది లేదు, నరసింహుడు అనుకో ఇబ్బంది లేదు. అయితే నీలమేఘచ్చాయి కదండి. తపస్సు చేసేటప్పుడు భగవంతుడు లోపల చంద్రుని వంటి కాంతితోటే కనిపిస్తాడు. చంద్రుడు వర్ణుని హృదయారవిందమున. ఇన్ని గొడవలు ఉన్నాయండి. కాస్త ఓపిగ్గా పెద్దలను అడిగితే వాళ్ళ దగ్గర ఉపన్యాసాలు చెప్పించుకుంటే ఇలాంటివి బోధపడతాయి. అంచేత బ్రహ్మగారు చేసిన గణపతి స్తోత్రము నిజమే. ఆఖరికి వాళ్ళు ఎవరిలో వినాయక చతుర్థి పుస్తకం వేశారు, దాంట్లో కూడా ఈ గొడవ అయిందండి. వినాయక చతుర్థి కార్యక్రమం విఘ్న సమచరితం ఏమిటది, మళ్ళీ గణపతి పూజాం కరిష్యే అని ఉంది అక్కడ. అందరూ తన్నుకున్నారు. ఇది కారణము అగ్ని ఆధానం అక్కడ. అందుకని మేము వినాయకుడు ఎవరికీ వ్యతిరేకం కాదు. అక్కడ అగ్ని ఇలా వచ్చాడు, ఇది కారణమయ్యింది. అందుకని మనకి లౌకిక కార్యక్రమాల్లో వినాయకుడు క్షీరసాగర మథనమేళ వినాయకుడిని పూజించారా? దేవతలు రాక్షసులతో యుద్ధం వినాయకుడిని పూజించారా? రాముడు వినాయకుడిని పూజించారా? చూసుకోండి కాస్త మీరు. అంచేతది అర్థాలు వేరు, గమనించండి. ఒకదానికి ఒకటి పూర్వాపరములు చూసుకోండి. స్వస్తి.